వాస్తవంగా ఇదివరకు ఖతార్ వాళ్ళకు సౌదీ అరేబియాకు ఆటల టీంలు ఉన్నాయా లేవు. ఈ మధ్య కాలంలో ఆయిల్ నుంచి ప్రపంచమంతా కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు వెళ్తుంది. అది సోలార్, విండ్ పవరు, లేకపోతే జల విద్యుత్ వైపుకి వెళ్ళిపోతుంది. అలా జరిగిపోతే క్రమంగా తమ బ్రతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. ప్లస్ తమ ఆర్థిక పరిపుష్టి దెబ్బతింటుంది అన్నటువంటి భయంతో తమ దేశాలలో క్రికెట్ అనిను, ఫుట్బాల్ అని, సాకర్ అని ఇట్లాంటివన్నీ పెడుతున్నాయి. దానికి తగ్గట్టు కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి స్టేడియాలు అవన్నీ నిర్మిస్తున్నాయి. తద్వారా అక్కడ కార్యకలాపాలు నడుపుతున్నాయి. అట్లాంటి చేసేటటువంటి సందర్భంలో ఇప్పుడు సౌదీ అరేబియాకి, ఖతర్కి కూడా జట్లు ఉన్నాయి వరల్డ్ కప్లో. ఏదైతే ఫుట్బాల్ ఇప్పుడు తాజాగా వీళ్ళు ఒక హెచ్చరిక ఏంటంటే, వీళ్ళు క్రీడలో జోక్యం చేసుకున్నారు కదా, ఓ పక్కన హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ క్రికెట్ జట్టును రానియకూడదట ఫిఫా వరల్డ్ కప్కి. అది సౌదీ అరేబియా, ఖతర్ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి. ఎందుకు అంటే అది మానవ హక్కులకి భంగం కలిగిస్తోంది కాబట్టి. ఆ లెక్కనైతే మొట్టమొదట ఖతార్ని కదా బహిష్కరించాల్సింది, రెండవది సౌదీ అరేబియాని కదా బహిష్కరించాల్సింది. ఎందుకంటే ఖతార్ అనేటువంటిదే ఈ హమాస్ తీవ్రవాదుల తరపున బేరాలాడుతుంది. సౌదీ అరేబియా హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఫైనాన్షియర్స్లో ఒకటి. వాళ్ళిద్దరూ కూర్చుని, అంటే తీవ్రవాదులకు ఫండింగ్ చేసేవాడు తీవ్రవాద బాధిత దేశాన్ని బహిష్కరించమని అడుగుతున్నాడు. అంటే భవిష్యత్తులో వీళ్ళ ఒళ్ళు కొవ్వు, ఒళ్ళు బలుపు ఏ రేంజ్లో ఉంటుంది అంటే, ఓ తీవ్రవాది ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నాడు. ప్రపంచం ఏ మానవ హక్కులు, పౌర హక్కులు అని మాట్లాడుకుంటుందో అట్లాంటిది భంగపరిచే తీవ్రవాదులకు అండగా నిలబడి బాధితులైనటువంటి దేశాలను వేధించాలని నిర్ణయించుకున్నటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కనబడుతోంది.